మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వయో పరిమితి ఏజ్కి సంబంధించి తగ్గిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి రిక్రూట్మెంట్లో. మరి వారు అనేక విధాలుగా పోరాటం చేస్తూ ఉన్నాడు జనార్దన్. మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. ఏంది బ్రదర్ అసలు ఇవాళ ఎట్లా చూడవచ్చు వయో పరిమితి తగ్గిస్తున్నారు అనేది చర్చ నడుస్తూ ఉంది. నిజమేనా? తగ్గితే మీ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తగ్గిస్తుర్రు అనేది చర్చే ఉందని ఆల్రెడీ తగ్గించారు. వాళ్ళు ఇచ్చినటువంటి జీవో 44 జీవో అనేటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎక్స్పైర్ అయిపోయింది. 4 నెలలు అవుతుంది. అయినాక వీళ్ళు ఇంతవరకు ఎందుకు దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు? ఎక్స్టెండ్ చేయకుండా ఎందుకు అడిగించుకుంటుర్రు? అది మేము అడుగుతున్నటువంటి. తగ్గించిర్రు. ఇంకొకటి ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచరు. ఇక ఇదే గతంలో ఉన్నటువంటి ఒక జీవో కాపీ. ఇది జీవో కాపీ. ఇది తగ్గించిర్రు. పక్క రాష్ట్రాలలో 34కు. ఇగో ఇది ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటివి. ఇది ఏజ్ పెంచడం అనేటటువంటిది మేము తెలంగాణ అనేటటువంటిది ఒక సపరేటు నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చింది. నియామకాలకు సంబంధించినటువంటిది ఇది. ఖచ్చితంగా ఇక్కడ ఇంకా సపరేట్ వేజ్ అనేది ఉండాల్సిందే. ఎందుకంటే ప్రతి నియామకాల మీద ఏ ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయాలు చేయలేదు, ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు. ప్రతి సంవత్సరం ఖాళీ అయిన వెంటనే మేము ఖాళీలు నింపుతాం అనేటటువంటి చేయలేదు. ఆ ఖాళీలు అయితే 10 ఏళ్ళకు ఒక రిక్రూట్మెంట్, 12 ఏళ్ళకు ఒక రిక్రూట్మెంట్ పుష్కరాల లెక్క నింపుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు వయసు ఎందుకు పెంచవు? పక్క రాష్ట్రాలలో అదే పెంచుతున్నారు. ఈ నియామకాల మీద వచ్చినటువంటి తెలంగాణలో పేపర్ లీక్ అయితే ఒక పీడీ యాక్ట్ అని, ప్రతి సంవత్సరం ఖాళీ అయినటువంటి ఖాళీలను నింపుతామని ఒక చట్టం తీసుకురావడము. ఆ ప్రభుత్వంలో ఎలాంటి ఖాళీలను ఉంచము, ఈ ఖాళీలను నింపినాక ప్రైవేట్ సెక్టార్లలో నింపడానికి వీళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ కల్పన గురించి 80% స్థానికులకు ఇస్తామనేటటువంటి ఒక చట్టం ఎందుకు తీసుకురారు? వీటి గురించి ఎందుకు ఒక కమిషన్ తయారు చేయరు? నిరుద్యోగ రూపుమాప కమిషన్ అని, ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్, దాని గురించి ఒక కమిషన్ ఎందుకు వేయరు? అన్ఎంప్లాయ్మెంట్ని తీసేసి ఎంప్లాయ్మెంట్ ఎంపవర్ చేసేందుకు ఎంపవర్మెంట్ కమిషన్ లేదు, ఏది లేదు, అన్నిటికీ వేసుకుంటారు. ఇవాళ బస్సు అడగక ముందే బస్సు ఇచ్చిన ఫ్రీ బస్సు. నిరుద్యోగులు అడుగుతుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవు. ఆ ఏజీ ఎందుకు నువ్వు ఇవాళ తీసేసినావు? ఏ కారణంగా తీసేసినావు? ఏం కుట్ర దాగి ఉంది అనుకోవచ్చు నిరుద్యోగుల మీద? కుట్ర అంటే ఒకటే అన్న, వీళ్ళు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపలేదు. ఇవాళ వీళ్ళు ఏజ్ తగ్గించినామని చెప్తందుకు మేము వీళ్ళు నింపినామని చెప్తందుకు లేదు. 70 ఏళ్ళు వీళ్ళే కావు, సరే వీళ్ళే అనుకుందాం. 70 ఏళ్ళు నింపితే 1,30,000 ఉద్యోగాలను ఎందుకు ఖాళీ ఉంచినావు? వాటి గురించి కూడా చెప్పాలి కదా. ఏది ఒక హేతుబద్ధత లేకుండా, ఏది లేకుండా జీవో ఎందుకు తీసుకొని వచ్చినావు? ఇవాళ నువ్వు ఎంప్లాయీస్ తోటి పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నావు, నిరుద్యోగులతో ఎందుకు మీటింగ్ పెట్టుకోలేదు? ఎంప్లాయీస్ నీకు ఏమన్నా బూత్లో పోగానే నీకు ఏమన్నా ఓట్లు పెద్ద చేంజ్ చేస్తారనుకుంటున్నారు. అది బయట ఉన్నటువంటి వేవుని బట్టే ఎంప్లాయీస్ గుర్తుపెట్టుకోరు. ఎంప్లాయీస్ అనేటోళ్ళు ఇవాళ రేపు మేము ఎంప్లాయీస్ పోయినా కానీ ఎంప్లాయీస్ అనేటోళ్ళు ప్రభుత్వానికి జోకేటోళ్ళే. ఎంప్లాయీస్ ఎప్పుడైనా వాళ్ళు ఏ ఎంప్లాయీ అయినా కావచ్చు. ఇలా ఎంప్లాయీస్ కంటే మీకు కోపం రావచ్చు, ఎంప్లాయీస్ బయటకు వస్తాడా? ఎంప్లాయీస్ మీద 24 గంటలు ఏదైనా కేసు అయితే పోసుకుంటాడు, ఉద్యోగం పోతుంది అనుకుంటాడు. ఓలో సార్ ఎంప్లాయీస్ ఇలా పక్కింటోడు లొల్లి పెట్టుకొని కేసు పెడుతుంటారే నా ఉద్యోగం పోతుందని అడ్డం పడేటోడు ఎంప్లాయీ. అలాంటి వాళ్ళని ఇలా నువ్వు పక్కన పెట్టుకుంటున్నావే. ఇవాళ మేము నిరుద్యోగం కొట్లాడుతూ వచ్చినటువంటి ప్రభుత్వంలో మమ్మల్ని తోటి ఎందుకు చర్చలకు చేయవు? అదే రేపు నీ కాంగ్రెస్ పార్టీ రాదు, బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుందంటే నీ కాంగ్రెస్ గుద్దకు ఆడ బీజేపీ గుద్దు, బీఆర్ఎస్ గుద్దు అని చెప్తారు. ఇవాళ నువ్వు ఎన్ని ఇచ్చినా రేపు నీ పార్టీ రావట్లేదంటే వాళ్ళకు గుద్దమని చెప్తారు. అలాంటి వాళ్ళతో నువ్వు చర్చలు పెట్టుకుంటావు. నీ గురించి రావాలని కొట్లాడేటోళ్ళకు ఇలా మాతో చర్చలు పెట్టుకోవా అని అడుగుతున్నాం మేము. ఇవాళ నీ పార్టీని భూస్థాపితం చేసి అరణ్యవాసం చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళం. ఇలా వయసు పెరగదు అని ఏడో గ్యారెంటీ ఇచ్చినావా? పక్క రాష్ట్రాలలో అన్నీ ఉంటే మరి ఈ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడలే? ఎంతో దొంగలంటే వీళ్ళు. కాంగ్రెస్ వచ్చిన ఎమ్మటే గ్రూప్ 4 ఎగ్జామ్లో 2000 పైచీలకు ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినా మేము రద్దు చేస్తాం అని చెప్పేసి ఇదే పల్మూరు ఎక్కడ దొంగచాటుకు వచ్చేసి కొంతమంది దొంగలతో మీటింగ్ పెట్టించుకొని ఇలా గ్రూప్ 4 ఇస్తుంది. దాని తర్వాత గ్రూప్ 2లో పోస్టులు పెంచుతామని చెప్పితే పోతే గ్రూప్ 2లో పోస్టులు పెంచు ఎమ్మటి అయిపోయినాకని ఇస్తున్నావు. దాని గురించి లొల్లి చేస్తే ఏజ్ పెంచుతున్నాం, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాని అది మోసం చేస్తుంది. ఇవి వచ్చినాక గ్రూప్ 3 పోస్టులు పెంచుతాని చెప్పి పెంచకపోతుంది, మోసం చేస్తుంది. ఆ జీపీఓ ఇస్తాని చెప్తే అది ఇవ్వకుండా మోసం చేస్తుంది. ఇవాళ ఎట్లా నమ్ముతాం? ఇవాళ మేము కాంగ్రెస్ వల్ల మేము పక్షాన ఉన్నామని చెప్పి 29 జీవో తీసుకొస్తే అది చేస్తుంది. మేము కోర్టులో ఇన్వాల్వ్ కావని చేస్తుంది. ఇవాళ జీఏడీ నుంచి ఎన్ని కోట్లు ఈ కేసు గురించి ఖర్చు పెట్టినవో నీ దమ్ముంటే నేను ఆర్టీఐ ఇస్తావా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. జీఏడీ నుంచి కనీసం 200 కోట్లు ఖర్చు పెట్టిరని నేనంట. ఇవాళ కాదనేటోడు ఓడొచ్చి నాకు చెప్తాడు, సమాధానం చెప్పండి. ఏ అకౌంట్లలో సెట్ చేపిస్తుర్రో ఆ డబ్బుల్ని అది కూడా తెలుసు.
ఇవాళ 3 సార్లు జిఏడి జనరల్ సర్వీస్ దాంట్లో మీటింగ్ పెట్టి ఏమనుకున్నారో తెలియదా? రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరికి పోతందుకు ధైర్యం లేదు. ఇదే కోదండరామ్ సార్ నిన్న మాట్లాడితే ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వినట్లేరు, ఏజ్ పెంచారని చెప్పిండు. ఇదే ఇంకొక ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ నాయకుడు అని తిరిగేటటువంటి వ్యక్తి కూడా ఎలా ఫోన్ చేస్తే ఎత్తలేని పరిస్థితి. ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, చేయట్లేరు, ఏజ్ పెంచట్లేరు. ఆ రోజు మేమే పెంచిపించినాం, ఆ రోజు బీఆర్ఎస్ వాడు మమ్మల్ని పిలుచుకొని మాట్లాడిండు, మేము అడగగానే చేసిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేరు అని వాళ్ళు పాపం బాధపడుతున్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళతోటి తిరిగిన వాళ్ళు, మా మీద దాడులోకి వచ్చిన వాళ్ళు కూడా అన్న నువ్వే కరెక్ట్, వీళ్ళ కాంగ్రెస్ వానికి మొగుడివి, ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే మేము ఏదో అనుకొని వచ్చినాం, కానీ ఈరోజు నువ్వే కరెక్ట్ అన్నా. కాలం గడుస్తుంటే వాస్తవాలు తెలుస్తున్నాయి. కాంగ్రెస్ ఎంత డేంజరో, కాంగ్రెస్ ఎలాంటిదో, పుట్టిన బిడ్డను మనకి ఏంటిది ఒక మెరిగేసి ఒక వడ్ల గింజేసి చంపేటటువంటిది కాంగ్రెస్. ఎవడన్నా అరిసేట నోట్లో వడ్ల గింజేసి చంపుద్దన్నా, అట్లా మమ్మల్ని ఎన్నో రోజులు చంపుతుంటే మేము బతికినాం. ఇవాళ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చి నేను చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ జీవోలను అడ్డమైన జీవోలను సవరించలేదు, ఏది చేయలేదు. ఇవాళ 44 ఏళ్ళ పైన వస్తే మళ్ళీ వీళ్ళు కోర్టులో కేసులు వేస్తారు, ఆగమైపోతాం మేము, వీళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు. ఇప్పటికే 200 పైకోట్ల మేము పైన పెట్టినాం. ఈ జ్యుడిషియర్ని ఎన్ని రోజులని మేము పోయి వాళ్ళ కాళ్ళ మీద పడాలి? ఇంకా మా వల్ల కాదు, ఇక ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, ఇక మేము చేయలేము వీళ్ళతోటి అని ఒక కుట్ర. దీని మీద బీఆర్ఎస్ ప్రతిపక్షాలు బీజేపీ ఎందుకు పోరాటం చేయట్లేదు? ఎందుకంటే గతంలో వాళ్ళ వ్యతిరేకత ఉంది కదా, వాళ్ళు గవర్నమెంట్ కోల్పోయారు, మరి ఎందుకు ఇప్పుడైనా మద్దతు తెలపడానికి ముందుకు రావట్లేదు? వాళ్ళనే అడుగుతున్నాం. ఎవరింటి బాం రారి, మీరు మీకు ఓట్లొద్దా, మీ ఇంటికి మీరు రావాలన్నా? మీరు రారి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడరి. నిరుద్యోగులలో ఇన్ని గ్రూపులు ఉన్నాయి. అరే గ్రూపులు ఈడ పార్టీ ఓడి పెట్టలేదు, మీ పార్టీలలోనే గ్రూపులు ఉన్నాయి. పార్టీల చీలిపై కొత్త పార్టీలు వస్తున్నాయి. నిరుద్యోగులలో ఏముంటాయి? మీరు వాళ్ళ పక్షాన కొట్లాడరి. ఏ గ్రూప్ ఉంటే నీకెందుకు? ఆమె ఏ చీర కట్టుకుంటే నీకెందుకు? నచ్చిందంటే పెళ్లి చేసుకుంటావు కదా. అమ్మాయి వద్దు, అది గుడ్డిది మెల్లదిరా నాయన, వాళ్ళు మంచి వాళ్ళు కాదంటే నాకు నచ్చిందని పెళ్లి చేసుకుంటావు కదా. నీకు ఉద్యమం నచ్చిందా నచ్చలేదా? వీళ్ళ పోరాటం నచ్చిందా నచ్చలేదా? వీళ్ళ పోరాటంలో నిజాయితీ ఉందా లేదా? వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని రారి. ఇది చేస్తే నీకు ఓట్లు వస్తాయో రావా ఆలోచించుకో. ఇలా కాంగ్రెస్ను గెలిపించిర్రు నిరుద్యోగులు, మీరు ఎగిరెగిరి కోరి తెచ్చుకున్నారు, ఎగిరెగిరి తంతున్నారు, తన్నించుకోరు అంటున్నారు కదా. వాస్తవం కదా, మేమే తెచ్చినాం కదా, మీరే అంటున్నారు కదా. ఈరోజు మళ్ళీ మీరు కూడా అధికారంలోకి రావాలంటే మరి రారి, కొట్లాడరి. ఏ గ్రూపులు ఉంటే నీకెందుకు, ఎవడుంటే నీకెందుకు? ఇప్పటివరకు వచ్చిరా గ్రౌండ్లోకి ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ఈ ఏజ్ పెంపు గురించి ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఈ ఇంటర్మీడియట్ దీని గురించి పోతారు, ఏజ్ పెంపు గురించి రారి. ఇవాళ వాళ్ళకు ఇవాళ ఇంటర్మీడియట్ 16-18 ఏళ్ళు ఉంటాయి. ఇంటర్మీడియట్ అయిపోయినాక వానికి వస్తే ఓటు వస్తుంది. జెన్జింగ్లోకి వస్తారు వాళ్ళు కూడా, వాళ్ళని లీడ్ చేసేది మేమే. జెన్జింగ్కు ఒక దిశానిర్దేశం చేసేటోళ్ళు ఉండాలి, మాలాంటి అనుభవం ఉన్నోళ్ళు. అనుభవం ఉన్నటువంటి లోకో పైలట్ ఉంటేనే వెనక గూడ్స్ గాటు కొత్తతో అయినా బండి నడుస్తుంది. అనుభవం లేనివాడు ఉంటే ఎట్టపోతుంది? ఇలా అంతే కదా. అలాంటి వాళ్ళని అందరినీ పక్కన పడేస్తుందికే కదా ఇలా కాంగ్రెస్ కుట్ర పడినది. ఏజ్ తగ్గిస్తున్నటువంటిది. మీరు కన్ను తెరవండి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ తోటి ఎవడెవడు ములాఖాత్ అవుతుండో ఈ ఉద్యోగాల కల్పనలో తేలాలి. మేము బరాబర్ అంటాం. బీజేపీలో ఉన్న కొంతమంది దొంగలు అందరిని అనడం లేదు. పాపం చాలా మందికి చాలా విధాలు మాతో కొట్లాడిర్రు, పక్క టెంకలు ఇరగొట్టుకున్నారు, అన్నీ చేసిర్రు. కానీ ఇవాళ అలుగు మీద కొంగలు లెక్క ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉండేటటువంటి దొంగలు ఈరోజు కాంగ్రెస్ తోటి ములాఖాత్ అయ్యి ఈరోజు బీజేపీ నిరుద్యోగుల పక్షాన గ్రూప్ 1 విషయంలో నిలబడకుండా ఉంటందుకు నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మేము ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. అచ్చమైనటువంటి కట్టర్ బీజేపీ కార్యకర్తలారా, మీకు పదవులు రావద్దు, కొంతమందికే పదవులు రావాలని ఇలా బీజేపీ పార్టీ చేయట్లేదా? మీరు ఎన్నాళ్ళు కార్యకర్తలు లెక్కుంటారు? ఈ తెలంగాణలో మీకు అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యేలు గారా, మీరు కార్పొరేటర్లు గారా, మీరు కౌన్సిలర్లు కాదా? అది కాకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆ నాయకత్వాన్ని మీరు కూడా ప్రశ్నించరు. ఇలా మీరు ఏ విధంగానైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కాకుండా అడ్డుకుంటున్నారో అదేవిధంగా ఇలా తెలంగాణలో ఒక అన్యాయాన్ని ఎదిరించి ఒక న్యాయంగా గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలనుకున్నటువంటి వాళ్ళను కూడా ఇవాళ అనగదొక్కింది. అలాంటి బీజేపీ నాయకులు కాదా అని మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. అలాంటి వాళ్ళని మీరు కూడా ఏర్పారేయండి. మరి మీ మోడీ గారికి 10వ తారీఖు ఇలాంటి వాస్తవాలను కూడా తెలియజేయండి అని కూడా బీజేపీ నాయకులను అడుగుతున్నాం. కాంగ్రెస్ అనేటటువంటిది ఒక మోసము. రేపు వస్తుంది, జీవో వచ్చే
చదువుకోమని చెప్తున్నారు అంటే ఏంటంటే ఈ జీవో రాదు, ఏది రాదు. ఈ అనుభవాలతోటి చూస్తున్నాం. 4 రోజులు ఇటనే చేస్తారు, ఏమీ చేయరు. ఇంకొక నోటిఫికేషన్ గుబ్బి అనిపిస్తారు. ఒక కాడి నుంచి ఇప్పుడు ఏజ్ పెంచిర్రు అనుకో, మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి. అది లేట్ అయిందనుకో నోటిఫికేషన్ నాగమైతే అని షాట్ల తౌడు పెట్టి కుక్కల పంచాయతీ పెట్టినట్టు శ్రీకృష్ణ కమిటీ 6 అంశాలతో ఏ విధంగా షాట్ల తౌడు పోసి కుక్కల పంచాయతీ అని ఆ రోజు కొట్లాడినేమో ఆ విధంగా చేస్తుంది కాంగ్రెస్. కాబట్టి జీవో వచ్చేంత వరకు కాంగ్రెస్ నమ్మొద్దు. ఇదే కాదు, ఏ ఉద్యమం చేసినా కాంగ్రెస్ తుది నిర్ణయం వచ్చేంత వరకు, ఇచ్చేంత వరకు ఉద్యమాలను ఆపొద్దు. ఉద్యమం ఆపినమో, సల్లారి పడ్డదో, చల్లబడిందో ఇక అది కథమే. కాబట్టి కాంగ్రెస్ నమ్మకుండా ఉద్యమం చేయాలి, జీవో తెచ్చుకోవాలని నిరుద్యోగులు చెప్తున్నాం. కొంతమంది దొంగలను పసిగట్టండి, ఉరికిచ్చి తన్నండి. కాంగ్రెస్ ప్రతి ఒక్కరిని తోలుతున్నది. కాంగ్రెస్ ఈరోజు సోషల్ మీడియాలో తోలుతుంది, పాఠాలు చెప్పేటోళ్ళ దాంట్లో తోలుతుంది, ఉద్యమం చేసే దాంట్లోకి తోలుతుంది, అన్నిటిలోకి దొంగలను తోలుతుంది. కాంగ్రెస్ అంటేనే దొంగ, లంగ, లఫంగి, లత్కోర్ది కాంగ్రెస్, అన్నిటికి వడిగట్టేది కాంగ్రెస్. కాబట్టి మీరు ఒక్కసారి కన్ను తెరవమని చెప్తున్నాం. ఇది ఓవరాల్గా ఏజ్ రిలాక్సేషన్ తగ్గించి వాళ్ళ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ప్రజెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పెంచాలంటూ కూడా నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు సల్మాన్ రావుతో ప్రభాకర్, పల్టన్ మీడియా, ఉస్మానియా యూనివర్సిటీ.